ఆయన ఫైట్ చేశాడో నేను కూడా కోర్టుకు వెళ్ళి నన్ను ఏ రకంగా నువ్వు సస్పెండ్ చేసావో నేను తేల్చుకుంటానని చెప్పి సభాముఖంగా చంద్రబాబుని చంద్రబాబుకి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటావు ముసుకేసుకెళ్ళి, చిదంబరం కాళ్ళు పట్టుకుంటావు ముసుకేసుకెళ్ళి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నడిపేది ఎవరు? నువ్వా? ఢిల్లీలో హైకమాండ్ సూచనలు బట్టి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఇది దౌర్భాగ్యం కదా? ఇది నువ్వు చేసిన తప్పు కదా? అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక రకాలుగా నువ్వు కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకుని నువ్వు ఒక చిన్న వ్యక్తి జగన్నే అవినీతిపరుడు, 1,00,000 కోట్లు తినేశాడు, అవినీతిపరుడు అని చెప్పారు. జనం ఏం చేశారు? నీ మాటలు ఎంతవరకు నమ్ముతున్నారు? అతన్ని గెలిపించారు. నీకు కనీసం ఒక్క సీట్ రావాలా, కనీసం 5-6 చోట్ల డిపాజిట్ లేని పరిస్థితి నువ్వు నిన్ను జనం నమ్మట్లా, నిన్ను దొంగగా నమ్ముతున్నారు. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా కనీసం నేనే తప్పు చేయకుండా చిదంబరం గారి కాళ్ళు పట్టుకొచ్చాడండి. ఈయన వెళ్ళి సోనియా గాంధీ ముసుగేసుకెళ్ళి కలిసి వచ్చాడు. ఈయన పెళ్లిళ్ళకి పేరెంటాలకి కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి పెళ్లి కార్డులు ఇచ్చి వస్తాడు. అవన్నీ వ్యక్తిగత సంబంధాలు. ఇప్పుడు నన్ను ఏ రకంగా సస్పెండ్ చేస్తాడు? నేనేం చేసిన తప్పేంటి చెప్పండి. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని వాటిని కూడా ముంచో, బీజేపీని పొత్తు పెట్టుకున్న దాన్ని ముంచో. నువ్వు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలను కానీ అదేవిధంగా ప్రజలను కానీ నందమూరి తారక రామారావుని కానీ వెన్నుపోట్లు పొడిచింది నువ్వు. ఆ చరిత్ర నీది, నాది కాదు. ముందు నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ బోటి పందికొక్కుల కోసం పెట్టినటువంటి పార్టీ కాదని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నాకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉంటాయి. నేను వాటిని తాకట్టు పెట్టలేను. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పలకరించాల్సినటువంటి బాధ్యత నాదని చెప్పి నేను భావిస్తున్నా తప్పించి నేను ఏ పార్టీ మారే ఉద్దేశం లేదు. పార్టీలోంచి నేను బయటకు వెళ్ళాలని చెప్పి యావత్ మీద ప్రమాణం చేస్తా, పిల్లల మీద ప్రమాణం చేస్తా. ₹1 బిళ్ళ కూడా తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి నాకు డబ్బులు ఇప్పించిన బ్రోకర్ ఎవడో ఉమాజీ అవుతున్నాడు. నాకు డబ్బులు ఇప్పించిన బ్రోకర్ ఎవడో అతని తమ్ముడిని అతను నమ్ముకున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉమాజీ నాకు వచ్చి గుళ్ళో ప్రమాణం చేయమని నేను సిద్ధంగా ఉన్నా. నేను డబ్బులు కాసిపడి డబ్బులకు కక్కుర్తి పడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు దాకా ఎందుకు ఆ పార్టీలో? రాజశేఖర రెడ్డి గారు ఉండగానే వెళ్ళిపోయేవాడిని. నేను ఏదో పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుతంత్రాలని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్తూనే ఉంటా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను చేర్చుకుంటే రమ్మని ఆహ్వానించారు. ఆయనతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాకపోతే తెలుగుదేశం పార్టీలో సస్పెన్షన్ ఎత్తకపోతుంది. నేనైతే రాజకీయాల నుంచి బయటికి పోనండి. నేను చర్చించాలండి, అందరితో చర్చించి గ్రామాల్లో నాకు ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పి నేను కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇచ్చుకొని నేనేం చేయాలన్నో తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఏమన్నా ఇప్పుడు నేను పార్టీలోంచి వెళ్ళిపోతున్నానని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి నన్ను అల్లరి చేయాలి, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేయాలి. ఇవన్నీ చంద్రబాబు చేసే చీప్ ట్రిక్స్ కదా. ఎవడు వెళ్ళిపోయినా కూడా పశువులాగా కొన్నట్టే. ఈయన వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టాడు, రామావారి మీద రెచ్చగొట్టి చెప్పులు వేయించాడు. అట్లాగే గుడివాడ కృష్ణా జిల్లాలో కార్యకర్తలు నా మీద చెప్పులు రాళ్ళేది దాడి చేయమన్నాడు. ఇవన్నీ నేను ఊహించినవి, దీంట్లో ఏమి ఊహించినవి ఏం లేవు. చంద్రబాబు నాయుడు చేసేది ఏంటో, ఆయన చీప్ ట్రిక్స్ ఏంటో అందరికీ తెలుసు కదా. నాకు ఇంకెక్కువ తెలుసు, దగ్గర నుంచి చూసా. నేను ఎప్పుడు కూడా జగన్ అవినీతి గురించో రాజశేఖర రెడ్డి గారి అవినీతి గురించో నేను ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు జనం అడుగుతున్నారండి. మీరేమన్నా బుద్ధిమంతులా, మీరేమన్నా నీతిమంతులా, మీకు 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు, సింగపూర్ మలేషియాలో హోటల్స్ ఎట్లా కట్టారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాలి వీళ్ళు. 2014లో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందంటే మన భయరక్షణకి ఏమి విరుద్ధంగా ఉంటుంది? నేను కదండి, పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తప్పించి అందరూ ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడిని మారిస్తే తెలుగుదేశం పార్టీ పట్టిన దరిద్రం వదులుతుంది. ఈయన బొమ్మ పెట్టుకున్నందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఈయన అలయన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే వాళ్ళకి 30-40 సీట్లు వచ్చాయి. ఈయన బొమ్మ పెట్టుకున్నారు, 10కి వచ్చింది. సిపిఐ 4కి వచ్చింది, సిపిఎం 1కి వచ్చింది. అందరికీ వెన్నుపోట్లే, బీజేపీకి వెన్నుపోటు. అసలు పొడవైన వ్యక్తులు ఎవరున్నారా? నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఈయన పార్టీని లీడ్ చేస్తా, దాన్ని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కూడా ఈయన వదిలేసి వెళ్ళి బీజేపీకి మాకు ఇచ్చాడు ఈయన. నేను జూనియర్ ఎన్టీఆర్కి కానివ్వండి, హరికృష్ణ గారికి కానివ్వండి, నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేను చేయను. ఇప్పుడు సంబంధాలు అనేవి 2 పక్కలు ఉంటేనే సంబంధాలు ఉంటారు. ఓ పక్క ఎట్లా ఉంటాయి సంబంధాలు? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దానికి శిరస వహించాలి. పర్సనల్గా చెప్తున్నా, ఎన్టీఆర్ గారు నాకు దైవంతో సమానం. ఆయన పెట్టినటువంటి పథకాలని ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా పాటుపడ్డాడో ఆ రకంగా పాటుపడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నాకు పర్సనల్గా నేను గుడివాడ పాదయాత్ర చేసి హైదరాబాద్ నడిచెళ్ళి నాకు 104 ఎకరాల పొలాన్ని గుడివాడ పట్టణంలో ఎక్వైర్ చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి. ఆయన
బతికొండగా 24 ఎకరాలు పొలాలు పట్టాలు ఇచ్చాడు. ఇక్కడ 70 ఎకరాలు కొని డబ్బులు కట్టి రెడీగా ఉంది. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇంతవరకు రోసీ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంతవరకు దాని మీద స్పందించడం. నేను మొన్న మచిలీపట్నం వెళ్ళి అడిగొచ్చాను ముఖ్యమంత్రిని. ఆయన సైట్లు ఇవ్వడమా లేకపోతే G+2 కడతాం అనుకున్నాము. కాకపోతే అవి రెండు కూడా కాకుండా ఇంకో కొత్త స్కీమ్ మొత్తం ఆ స్కీమ్ వచ్చేటప్పుడు ఈయన పోతాడు, ఈయన ఉండడు ముఖ్యమంత్రిగా. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయాలని చేసింది రాజశేఖర రెడ్డి గారు. వ్యక్తిగతంగా నాకు ఆయన మీద నాకేం ద్వేషం లేదు, ఆయన అంటే ఇష్టమే ఉంది.